హాయ్ ఫ్రెండ్స్, చెట్లు ఒకే చోట స్థిరంగా ఉంటాయని మనకు తెలుసు. కానీ తన కాళ్ళతో నడిచే ఒక వింత చెట్టు అమెజాన్ అడవుల్లో ఉందని మీకు తెలుసా? ఎస్, మీరు వింటున్నది నిజమే. దీని పేరు వాకింగ్ పామ్. సూర్యరశ్మి కోసం ఇది ఒక చోట నుండి మరొక చోటకు ఎలా ప్రయాణిస్తుంది, దీని వెనక ఉన్న వృక్ష శాస్త్ర అద్భుతం ఏంటి వంటి విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ చెట్టుకు నేలపైన ఉండే వింతైన వేర్లు ఉంటాయి. పాత వేర్లు కుళ్ళిపోతున్నప్పుడు కొత్త వేర్లు సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న దిశలో పెరుగుతాయి. ఈ క్రమంలో చెట్టు నెమ్మదిగా కదులుతూ ఏటా సుమారు 20 మీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. దట్టమైన అడవుల్లో మనుగడ సాగించడానికి ఈ చెట్టు ఎంచుకున్న విలక్షణమైన మార్గం ఇదని బోటనీ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. దట్టమైన అడవుల్లో సూర్యరశ్మి నేలకు చేరదు. అందుకే ఈ చెట్టు కాంతి ఎక్కువగా ఉన్న వైపు తన కొత్త వేర్లను మొలిపిస్తుంది. పాత వేర్లు గాలిలో తేలుతూ ఎండిపోతాయి. ఈ క్రమంలో చెట్టు నెమ్మదిగా కదులుతూ తన స్థానాన్ని మార్చుకుంటుంది. రోజుకు కొన్ని మిల్లీమీటర్ల చొప్పున ప్రయాణిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ చెట్టుకు సాధారణ చెట్లల్లా కాకుండా ఒక శంకువు ఆకారంలో వేర్లు ఉంటాయి. ఇవి నేల నుండి పైకి లేచి ఉండటం వల్ల చెట్లు కదలడానికి వీలవుతుంది. తాజా బయోమెకానిక్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ వేర్ల నిర్మాణం అత్యంత బలంగా ఉండి ఎటువంటి గాలికైనా తట్టుకొని నిలబడేలా ఉంటుంది. ఇది ప్రకృతిలోని ఒక అపూర్వమైన ఇంజనీరింగ్ అద్భుతం. నిజానికి ఈ చెట్లు నడవడం వల్ల అడవుల్లో ఇతర చిన్న మొక్కలకు స్థలం దొరుకుతుంది. ఈ వాకింగ్ పామ్స్ తమ ప్రయాణంలో అడవి యొక్క జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరిస్తాయి. ఇది కేవలం చెట్టు కదలడం మాత్రమే కాదు, అది అడవి యొక్క మనుగడకు కూడా చాలా ముఖ్యం. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో మనం స్మార్ట్ మెటీరియల్స్ తయారు చేయడానికి కొత్త మార్గాలను చూపిస్తున్నాయి. వాతావరణానికి అనుగుణంగా తమ రూపాన్ని మార్చుకునే ఈ చెట్ల స్వభావాన్ని ఇంజనీరింగ్లో ఎలా వాడొచ్చనే దానిపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. అడవిలో నడిచే ఈ చెట్లు మనకు కొత్త పాఠాలను నేర్పుతున్నాయి. వాకింగ్ పామ్ యొక్క వైవిధ్యభరిత జీవం తన మనుగడ కోసం ఎంతటి అసాధారణ మార్గాలను ఎంచుకోగలదనే విషయాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. ప్రకృతిలో నిశ్చలమైనది ఏదీ లేదని ఆ కదిలే వేలు చాటి చెబుతున్నాయి. ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.